పనికి మాలిన వెధవ వాడు చేపట్టినటువంటి నిరాహార దీక్ష కూడా ఎంత పనికి మాలిన నిరాహార దీక్ష జరిగిందంటే నేను నిరాహార దీక్ష చేస్తున్నానంటాడు, నేను ఏమాత్రము ఫుడ్ తీసుకోనంటాడు. కానీ చేతిలో ఆయన సెలెనెక్కించుకుంటూ ఫుడ్ ఫీడింగ్ తీసుకుంటూ నీరు తాగుతూ పల్లె రసం తాగుతూ నేను నిరాహార దీక్ష చేస్తా అని అధిష్టానాన్ని బెదిరించేటువంటి రీతిలో ప్రవర్తించి అధిష్టానాన్ని బెదిరించి అధిష్టానాన్ని భయపెట్టి అతను తెలంగాణ రాష్ట్రం సాధించుకునేటువంటి ప్రక్రియలో భాగంగా మేము చేస్తామనేటువంటి మాట అధిష్టానం నుంచి రప్పించుకున్నాడు. కానీ ఆయన తెలంగాణ అధిష్టానాన్ని ఒప్పించుకుంటే రాయలసీమ ఆంధ్ర ప్రాంత వాసులమైనటువంటి మేము చెబుతున్నాం, అసెంబ్లీలో ఉన్నటువంటి 294 మంది ఎమ్మెల్యేలారా, పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి ఉంటే సమైక్యాంధ్రగా ఉండాలి, లేదంటే ఈ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేయాలనుకునేటువంటి ఆ వ్యక్తులను ముక్కలు ముక్కలుగా నరికినా సరే సమైక్యాంధ్ర సాధించుకుంటామని మీరు చెప్పండి రమణ గారు. సమైక్య ఆంధ్ర కావాలని ప్రతి ఒక్క ఆంధ్రుడు, రాయలసీమ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ వాసులు కూడా ఈ రోజు ఆంధ్ర పీపుల్ నుంచి కంటే రాయలసీమ నుంచి పోయిన వాళ్ళ వ్యక్తుల గురించే వాళ్ళకు జీవనోపాధి కలిగింది. ఈ రోజు ఫ్యాక్టరీలు ఆంధ్ర నుంచి పోయి ఫ్యాక్టరీలు పెట్టి ఎంతో మంది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు వ్యవసాయము, వాళ్ళకి వ్యవసాయం అంటే తెలియకుండా ఉంటే ఆంధ్ర నుంచి పోయి వ్యవసాయం చేశారు, రాయలసీమ నుంచి పోయి వ్యవసాయం చేశారు. ఈ రోజు అన్ని కూడా చేసుకుని ఈ రోజు కొన్ని వేల కోట్లతో అక్కడ అభివృద్ధి పదంలో నడిపించుకొని ఈ రోజు పొమ్మంటే ఇన్ని వేల కోట్లు ఎవరిస్తారు, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరు తెస్తారు, అవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా మనం చేసుకుంటున్నా. నేను తెలంగాణ వాదులు ఒకటే అడుగుతున్నా, ఇంతకు ముందు బీదరు, బీజాపూరు, ఇప్పుడు కర్ణాటక స్టేట్ లో ఉంది. ఈ రోజు మన మహారాష్ట్రలో నాందేడ్ ఉంది. నాందేడ్ నుంచి గెలిచిన అశోక్ చవాన్ ఈ రోజు ముఖ్యమంత్రి అయినా. ఇవన్నీ కూడా వీళ్ళు వాపసు తీసుకొని రాగలుగుతారా? ఈ రోజు తెలంగాణ దానికి వాళ్ళకి అర్హులు కాదు. వాళ్ళు అడుగుతారు 4 ఏళ్లు అక్కడ ఉంటే తెలంగాణ వాసులందరూ కూడా మీరు తెలంగాణలో ఉన్నందరూ కూడా అందరూ కూడా హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళు అవుతారు. 53 ఏళ్లుగా మిమ్మల్ని కలిసి సంసారం చేస్తా అంటే ఈ రోజు మిమ్మల్ని పొమ్మంటారే, ఇది ఎంతవరకు న్యాయమని మీరు ఆలోచిస్తారు. మీరు చెప్పండి, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు కదా, మంత్రుల వ్యవహారం. ఇప్పుడు ఈ సమైక్యాంధ్ర నినాదం రాయలసీమలో పెద్ద ఎత్తున నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న ఉదయం నుంచే పెద్ద ఎత్తున వ్యక్తమైంది. జనమంతా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. జన ఆగ్రహానికి భయపడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు దాదాపు 9 మంది రాజీనామా చేశారు. ఈ రాజీనామాల పర్వాన్ని డ్రామాగా మార్చితే మటుకు జనం నియోజకవర్గాల్లోకి వస్తే రాళ్లతో కొడతారు. కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టము అని విస్పష్టమైన ప్రకటన చేసేంత వరకు రాజీనామా చేసే ఎమ్మెల్యేలు రాజీనామాలు వెనక్కి తీసుకోకూడదు. 3 మంత్రులు, స్పీకర్ కూడా రాజీనామా చేసి ప్రత్యేక రాయలసీమ కోసం గానీ సమైక్యాంధ్ర కోసం గానీ విలేజ్ల్లోకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేయాలా? ఇట్లా రాజీనామాలు దీనిని డ్రామాలుగా చేసేగిన మా వైపు రాయలసీమ జర్నలిస్టుల వైపు నుంచి కూడా తీవ్రమైన నిరసన ఎదుర్కోవాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు ఈ విషయంలో ఏకదాటి మీద ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ వెనక సాంఘిక వ్యతిరేక శక్తులన్నీ వచ్చి హైదరాబాద్ లో గొడవలు సృష్టించి సమైక్యాంధ్రాన్ని ముక్కలు చేసేదానికి ప్రయత్నించాయి. అధిష్టానానికి సరైన ఫీడింగ్ లేకుండా ఒక తెలంగాణని చెప్పారు. కానీ యాక్చువల్ గా వచ్చి ఎవరూ కోరుకోవటం లేదు తెలంగాణని, సమైక్యాంధ్రానే కోరుకుంటున్నారు. ముందు ఇప్పుడు అందరూ మంత్రులు, మన రాయలసీమ మంత్రులు, మన యొక్క ఆంధ్ర మంత్రులు అందరూ రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర కోసం కట్టుబడి పనిచేయాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. రాజీనామా వెంటనే చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మన పెద్దలంతా కష్టపడి సంపాదించారు. అది ఇప్పుడు కొంతమంది స్వార్థ శక్తులు వాళ్ళ స్వప్రయోజనం కోసం దాన్ని విడిభాగాలు చేయాలని చెప్పని గలాటాలు సృష్టిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రోజు రాయలసీమ మాదంటారు, రేపు సర్కారు మాదంటారు, ఎల్లుండి ఇంకోటి మాదంటారు. ఇప్పుడు అనంతపురం కూడా కర్ణాటకలో కలపమని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఇదంతా చాలా తప్పు. మనమందరం తెలంగాణ వద్దు, ఐక్య ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పని మనం పోరాడదాం.